కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో గురువారం సాయంత్రం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. సాయంత్రం సుమారు 5:30 సమయంలో మున్సిపల్ కార్యాలయం మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో నిమిషాల్లోనే రెవెన్యూ విభాగానికి సంబంధించిన ఫైల్స్, రికార్డులు, కంప్యూటర్లు, ఫర్నిచర్ మంటల బారిన పడ్డాయి. మంటలు తీవ్రమై దట్టమైన పొగలు కమ్ముకోవడంతో కార్యాలయంలో ఉన్న సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అప్పటికే విధులు నిర్వహిస్తున్న 8 మంది జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రాణాపాయం నుంచి కేవలం క్షణాల వ్యవధిలో బయటపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే జీడిమెట్ల ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అదేవిధంగా జీడిమెట్ల పోలీసులు వేగంగా స్పందించి లోపల చిక్కుకున్న సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కుత్బుల్లాపూర్ డిప్యూటీ కమిషనర్ గారు జీడిమెల్ల ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేసి కుత్బుల్లాపూర్ జిహెచ్ఎంసీ ఆఫీస్ లో ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పగానే వెంటనే మనం ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయడం, అదేవిధంగా అవుతున్న మా ఇన్స్పెక్టర్ వాళ్ళ సిబ్బంది అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. అప్పటికే ఈ స్టోర్ రూమ్ లో ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న స్టోర్ రూమ్ లో మంటలు వస్తున్నాయి. చాలా మంది సిబ్బంది అంతా కూడా ఆ ఫస్ట్ ఫ్లోర్ లో లెఫ్ట్ సైడ్ స్ట్రక్ అయి ఉన్నారు. వాళ్ళు మెట్ల నుండి దిగి వచ్చే పరిస్థితి లేకుంటే మా లోకల్ ఇన్స్పెక్టర్ వాళ్ళ సిబ్బంది తోటి ఒక ల్యాడర్ ఏర్పాటు చేసి వాళ్ళని మాక్సిమం అందులోకి దించడం, అదేవిధంగా ల్యాడర్తో దిగి రాకుండా కొంతమంది ఉంటే దీన్ని ఒక క్రెయిన్ కూడా తీసుకొచ్చి అందులో అందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఫైర్ ఇంజన్ కూడా వచ్చింది. ఆ ఫైర్ ఇంజన్ ఫైర్ కూడా కంట్రోల్ ఉంది. ఇప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎలాంటి క్యాజువాలిటీస్ కూడా కాలేదు. కాకపోతే ఈ ఫైర్ ఎలా జరిగింది, దీనికి కారణం ఏంది అనేది పూర్తిగా ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని మేము తర్వాత దీన్ని దర్యాప్తు చేపడతాం. అది స్టోర్ రూమ్ లో అయిందని చెప్తున్నారు. స్టోర్ రూమ్ లో జిహెచ్ఎంసీ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఆయన ఫోన్ లో ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆయన యాక్చువల్గా ఈ రోజు లేడు, లీవ్ లో ఉన్నాడట. అతనికి ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ కి వెళ్ళి చేస్తే ఆయన వాళ్ళు మనకు చేసింది.